హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఒక మంచి ఆలు మసాలా కర్రీని చూపించబోతున్నానండి. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే అన్నం, చపాతీ, పుల్కా, బిర్యానీ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆలు మసాలా కర్రీని క్విక్ అండ్ ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో త్వరగా చూసేద్దాం పదండి. ఆలు మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్లో ఇప్పుడు 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లేదా 3 యాలకులను కూడా వేసుకోండి. ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని కలుపుకుంటూ వేయించండి. ఇవి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేగాక 4 బాగా పండిన టమాటాలని తీసుకొని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు త్వరగా ఉడకడానికి కూరకి సరిపడ ఉప్పుని ముందుగానే వేసుకొని ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆవిరి మీద ఉడికించడం వలన ముక్కలు త్వరగా మెత్తబడి ఇలా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులో 3 పెద్ద ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేతితో మ్యాష్ చేసుకుని వేసుకోండి. మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూతతో కవర్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గ్రేవీ చిక్కబడి అంచుల వెంట ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా తయారైన ఈ ఆలు మసాలా కర్రీని మీరు అన్నం, చపాతీ, పుల్కా అలాగే బిర్యానీ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.